నా గ్యారంటీతో ఏంటంట, నా గ్యారంటీతో ప్రతిపక్షాలకు భయపడుతుంది. నీ నీ ప్రతిపక్షాలు పిచ్చోళ్ళు, మరి పిచ్చోళ్ళ మరి. అందుకనే ఇక్కడ అందరి నీ అంత పిచ్చోడు ఎవరు లేడు. ఇక నేను ఏమంటాను అంటే మంత్రకాని మంత్రం చూసి ఊరంతా భయపట్టిందంట. అట్లా ఉండదు నీ పని. అందులో మంత్రం లేదు, పింత్రం లేదు, నీ దాంట్లో పసలేదు. ఈయన చూసి భయపడుతున్నట్టు ఏం పాటు చేసావు ఈ దేశానికి నువ్వు? నా గ్యారంటీతో ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. బీహార్ ర్యాలీలో ప్రధాని అంట. మోడీకి గ్యారంటీ మోడీకి గ్యారంటీని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేయకుండా తనను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవడా నేను అణచివేసింది? బీఆర్ నువ్వు ఎంతమంది నువ్వే పార్టీలను కూల్చుతావు. బీఆర్ఎస్లోని బీహార్లోని నవాడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ దేశాన్ని విభజించాలనుకునే దేశాన్ని విభజన శక్తుల ఆలోచనను పోలి ఉందన్నారు. ఆర్టికల్ 370పై ఇటీవలే ఖర్గే చెప్పిన మాటలు విని తాను సిగ్గుపడుతున్నానని. నువ్వు చేసే పనులు చూసి సిగ్గుపడు. నువ్వు ఏం చేస్తున్నావు? 370 జీవో గురించి మాట్లాడతావు. జమ్మూ కాశ్మీర్ గురించి. అక్కడనే ఉన్న మణిపూర్ మనుషులు చచ్చిపోతే పట్టించుకోవు. నీ గురించి ఎవరికి తెలియదు? మణిపూర్ మహిళలు కాలిపోతుంటే వివస్త్ర చేస్తే పండ్లిగల వాటి నైనా నువ్వు మాట్లాడతావా? మల్లికార్జున ఖర్గే కర్మగాలి అట్లా ఉండదు తప్ప ఆయన యొక్క ఆలోచనలకు నువ్వు ఈసు అంత కాదు, ఘోరంత కాదు నువ్వు మల్లికార్జున ఖర్గే ముందు. నీకు అభిమానం ఉండొచ్చు భూమి మీద చాలా మంది, కానీ అసలు విషయం నీ గురించి తెలియక వాళ్ళు అభిమానిస్తారు. నేను పిల్లలు లేదు పిల్లలు లేరని. అసలు నువ్వు చేసిన మోసం, ఈ దేశంని లూటి చేసి తీరు చేస్తే ప్రజలు తరిమి కొడతారు. నేను రద్దు చేస్తామని హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చామన్నారు. అదో పెద్ద పని అనుకున్నావా? ఎట్లా అదే పెద్ద గొప్ప విషయమా? వస్తున్నా, కిందికి వస్తున్నా. వచ్చినావా? 371 రద్దు చేస్తామని ఆమె ఇచ్చి దాన్ని నెరవేర్చిన అంటే అదే 371 రద్దు అంటే ఏమో బ్రహ్మ విధనా? ఏమైనా ప్రజలకు ఖర్చు అవుతున్నా? ఏమన్నా ఏమో ప్రాజెక్టు కట్టినట్ట? క్యాన్సల్ అంటే క్యాన్సల్ ఏముందాడా? అలా నువ్వు పెట్టే పైసలు ఏంది, నువ్వు పెట్టే ఖర్చు ఏందాడా? కానీ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని అన్నారు. ఆ పార్టీ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ను బయటకు తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుందని. గట్లే ఉంటుంది నీకు. ముస్లింలు అంటే నీకు చిన్న చూపు ఉంటుంది. ఆ ముస్లింలని నేను ఓడగొడతారు రేపు. ముస్లింలన్నా క్రైస్తవులన్నా మతాలతో ఎందుకు నువ్వు మాట్లాడతావు? ప్రధానమంత్రి నువ్వు. ఎవరు గెలిపించినా ఈ దేశంలో ఉన్న ఒక చీమను కూడా నువ్వు ప్రాణం పోకుండా చూడాలి. అది నీ బాధ్యత. అంటే ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజా విరాళాలతో రామ మందిరాన్ని నిర్మించినప్పటికీ వారు ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరు కాలేదన్నారు. ప్రజల పట్ల ఇండియా కూటమి నేతల ఇంత విద్వేషం ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నా అన్నారు. అంత సీన్ లేదు నీకు. కానీ కాంగ్రెస్ ఆర్జేడీలను ఉద్దేశించి మాట్లాడారు. అంటే తుగ్డే గ్యాంగ్ అవినీతికి బానిసలుగా మారారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వీరికి తగిన బుద్ధి చెప్తారు. నీకు చెప్తారు తగిన బుద్ధి. నువ్వు ఎంత అవినీతి పడవు, నువ్వు పైసలు ఎందుకు దోచుకుంటున్నావు, ఎందుకు వాళ్ళకి దాచిపెడుతున్నావు, ఎందుకు ఈ పేద ప్రజల రక్తం తాగుతున్నావు, ప్రజలు నిన్ను చూసుకుంటారు.